ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. జకర్యా 8:15. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. So again have I thought in those days to do will unto Jerusalem and to the house of Judah. Fear ye not. భయపడకండి, నేను యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. దేవుడు ఈ వాక్యం వింటున్న నీకు కూడా మేలు చేయునుగాక, నీ కుటుంబానికి మేలు జరుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మేలు చేస్తాను అని దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా. అంటే ఇప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మేలు కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వారు మేలు కాని పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? అనేక సార్లు ప్రభువుకి వారు విసుగు పుట్టించారు. అందుకని ప్రభువు వారి మీద జాలి చూపలేదు. వారిని ప్రభువు చెదరగొట్టాడు. అయితే అలాంటి వారిని మరలా నేను సమకూరుస్తాను అని ప్రభువు ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మన దేవుని కోపము నిమిషమాత్రమే ఉంటుంది తప్ప ఆయన ఏ ఒక్కరి మీద కూడా ఎక్కువగా పగబట్టు దేవుడైతే కానే కాదు. దేవునికే మహిమ. 14వ వచనం ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించున్నట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదావారికి మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. అందుకు దేవుడు వారిని అలాగుని చేశాడు. ఎందుకంటే విసుగు పుట్టించారు దేవుడికి. వారి పితరులు దేవునికి కోపము పుట్టించారు. అందుకని దేవుడు దయతలచక వారికి కీడు చేశాడు. కానీ ఆ తర్వాత వచనంలోనే 14వ వచనంలోనేమో కీడు చేశాడు, 15వ వచనంలోనేమో మరలా సమకూరుస్తాను అంటున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. మేలు చేయనుద్దేశిస్తున్నాను అంటున్నాడు. దేవునికే స్తోత్రము కలుగునుగాక. మన దేవుని కోపము ఎక్కడైనా చూడండి, ఆయన సమాధానం ఇచ్చే విధానం కానీ, ఆయన స్పందించే విధానము కానీ, ప్రార్థన చేసిన వెంటనే నెక్స్ట్ వచనంలోనే సమాధానం ఉంటుంది. ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు నెక్స్ట్ వచనంలోనే మాట్లాడేస్తాడు. ఇక్కడ దయతలచాలి అని చూస్తున్నప్పుడు 14లోనేమో కోపము పుట్టించినందుకు నేను మీకు కీడు చేయను ఉద్దేశించాను అన్నాడు. ఇప్పుడేమో మేలు చేయడానికి ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు 15వ వచనంలో. ఒక్క వచనమే తేడా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మన దేవుడు ఎంతో ఎంతో జాలి గలవాడు. మన దేవుడు ఎంతో ఎంతో ప్రేమ గలవాడు. మన దేవుడు ఎంతో ఎంతో కనికరము గలవాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుని బిడ్డగా నీవున్నందుకు నీవెంతో ధన్యుడవు, నీవెంతో ధన్యురాలివి. మరి దేవుడిప్పుడు ఇంతగా జాలి చూపుతున్నాను అన్నప్పుడు, ఇంతగా దయ చూపుచున్నాను అన్నప్పుడు మరి మనం ఎలాగునుండాలి? మనం ఎలాగును జీవించాలి? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను
ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా మరి ఏమి నిన్ను అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్న అంతయు నీ దేవుడైన యెహోవావే. దేవునికి స్తోత్రము. దేవుడు ఏం కోరుకోవట్లేదు నీ యొద్ద నుండి. దేవుడు ఆయనకు నువ్వు భయపడాలని కోరుకుంటున్నాడు. ఆయన మార్గాలు అనగా నీతి మార్గాలు, మంచి మార్గాలు, శ్రేష్టమైన మార్గాలు, ఆయనకిష్టమైన మార్గాలలో నీవు నడుచుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఆయనను నీవు ప్రేమించాలని నీ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. అసలు మనం ఎవరమండి? మనం ఎవరమో తెలుసా? 1 కొరింథీలో రాయబడి ఉంటుంది, మనము జ్ఞానులమని కాదు, గొప్పవారమని కాదు, గొప్ప వంశంలో పుట్టిన వారమని కాదు, కానీ మనము వెర్రివారమని ఆయన మనల్ని పిలుచుకున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. 1 కొరింథీలో 1 అధ్యాయంలో. అలాంటి దేవుడు ఎర్రివాడవైన వెర్రిదానవైన నీ ప్రేమను కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని. ఈ లోకంలో దేవుడి కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ఆరాధించడానికి వీల్లేదు. అది తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, వస్తువైన, వాహనమైన, స్థలమైన, పొలమైన, ఇల్లైనా, ఏదైనా సరే నీ దేవుని కంటే ఎక్కువగా నీవు వాటిని పూజించడానికి కానీ ఆరాధించడానికి కానీ వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, నువ్వు బాగుండాలంటే, అన్ని ప్రేమలు, అందరి ప్రేమలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు నువ్వు పొందుకోవాలి అంటే, మొదటిగా నువ్వు వాటిని ప్రేమించడం కాదు, వారిని ప్రేమించడం కాదు, మొదటిగా నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు అవన్నీ నీకుంటాయి. అలా కాదు అని వాటిని నువ్వు ప్రేమిస్తే, లేదా వారిని నువ్వు ప్రేమిస్తే, ఏ ఒక్కటి కూడా నీకు మిగలదు. అవన్నీ నీకు దూరం అయిపోతాయి. అందుకే దేవుడు మొదటిగా నన్ను ప్రేమించండి, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి అని చెప్పేది అందుకే. దేవునికి మహిమ. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు సేవించాలి. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయనను ఆరాధించేటప్పుడు మనసు రకరకాలుగా వెళ్ళిపోకూడదు. ఎక్కడెక్కడో ఆలోచనలు చేయకూడదు. ఎక్కడెక్కడో తలంపులు తలంచకూడదు. హృదయమంతా నువ్వెక్కడున్నావో అక్కడే ఉంచి, నీ దేవుడు, నీ దేవుని ఆత్మ నీకు దగ్గరే ఉన్నది, నీకు సమీపంగా ఉన్నది, నీతో ఉన్నది అని నువ్వు ప్రభువుని ఆరాధించాలి. నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ. దేవుడు నీ యొద్ద నుండి కోరుకునేది అదే. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించాలి అనేది తప్ప మరి ఇంకేమీ దేవుడు కోరుకోవట్లేదు. ఏదైనా నువ్వు నడుచుకునే విధానము ఆయన అధికారము క్రిందనే నువ్వు నడుచుకోవాలని తప్ప ప్రభు ఇంకేం కోరుకోవట్లేదు. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, ఆయన అధికారము క్రింద నీవు నడుచుకుంటే అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. ఇది నీవు నమ్మితే నిజంగా ధన్యుడవు, ధన్యురాలివి. దేవునికి స్తోత్రము. కాబట్టి అలాగును జీవిద్దాం. దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడు? మేలు ఉద్దేశిస్తున్నాడు. దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడు? దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆరాధిద్దాం, ఆత్మతో, సత్యంతో. ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన మార్గంలో నడుచుకుందాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు.
అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించి దీవించండి. ప్రభువా, ఈ వాక్యము, విన్న వాక్యము వీరి పట్ల నెరవేర్చండి. తండ్రి, మేలు చేయండి. భయము తొలగించి ధైర్యాన్ని ఇవ్వమని, ఈ రోజంతా తోడుగా ఉండి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.